ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒక పక్కన వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే మరొక పక్కన దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు. దీని గురించి మనం వరదలు వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఈ సమస్య ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఒక పక్క వరదల కారణంగా ప్రజలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా దోచుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తాము అంటూ ఆయన హెచ్చరించడం జరిగింది. చాలామంది వ్యాపారులు MRP ధరల కంటే కూడా ఎక్కువగా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, MRP ధరలకు మించి వసూలు చేసినట్లు తెలిస్తే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలకు వడికట్టడం అనేది సరైనటువంటి విధానం కాదని, ప్రభుత్వం వీలైనంత వరకు బాధితులందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించేటువంటి ప్రయత్నం చేస్తుందని, అందరికీ ఖచ్చితంగా అన్నీ అందేలాగా ప్రయత్నిస్తామని, అయితే వ్యాపారులు ఎవరైనా అడ్డగోలుగా రేట్లు పెట్టి దోచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.